రాజ్యాంగంలో గత 20 సంవత్సరాలుగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి పథకం అని చెప్పి పేదవాళ్ళకి రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడాలని చెప్పి ఆనాడు మన గాంధీజీ పేరు మీద ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. 45 కోట్ల ఎకరాల భూమి ఉంది మన భారతదేశంలో. కానీ రైతులు ఎందు గురించి ఈ ప్రోగ్రాం పెట్టారు అంటే రైతులకు పని లేని దినంలో జూన్ నుంచి మే వరకు పంటలు పండుతాయి, వానలు వస్తాయి. తర్వాత మే తర్వాత ఏమవుతుంది, ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వస్తే పని ఉండవు రైతులకి, రైతు కూలీలకి, ఎస్టీకి కానీ ఎస్సీకి కానీ బీసీకి కానీ ఎవరికి పని ఉండవు. ఊర్లు ఇచ్చకుండా ఊర్లలో అట్లే అట్టుకొని ఉండాలని చెప్పి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఏర్పాటు చేశాడు ఆనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు బీజేపీ ప్రభుత్వము వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ లాభాల కోసము, వాళ్ళకి ఇష్టం వచ్చిన రాష్ట్రంలో ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తారంట. ఇది ఎంతవరకు న్యాయము మేము అడుగుతున్నాం కాంగ్రెస్ తరఫున. బీజేపీ నాయకులారా, మొన్న పొలాలు అమ్ముకున్నారు, మన రైల్వే డిపార్ట్మెంట్ అమ్ముకున్నారు, ఎల్ఐసి ఆఫీసులు అమ్ముకున్నారు. లాస్ట్కు మనకు వచ్చేసి రైతులు బతికే కూలీల పని కూడా అమ్ముకొని జీవిస్తున్నారు. మరి ఇది ఎక్కడ రాజ్యము? దొంగల రాజ్యమా, దోపిడీ రాజ్యమా? ఈనాడు మన కూలీలు వలసలు పోకుండా కాపాడాలంటే ఖచ్చితంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిని ఖచ్చితంగా కల్పించాలి. ఈయనేమి సామాన్య మానవుడు కాదు. మన స్వతంత్రం కోసం, మన కోసము సత్యాగ్రహాలు చేసినాడు, ఉప్పు సత్యాగ్రహాలు చేసినాడు, జైలుల పాలైనాడు. ఇన్ని చేసిన అతన్ని 100 రూపాయల నోటు మీద ఆయన నిర్మించినారంటే ఆయన ఎంత గొప్పవాడు మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు ప్రజల నోర్లు బట్టి మీరు బతకాలనుకుంటే మీకేం ప్రయోజనం లేదు. రైతుకు ఎంత ఉపయోగం ఉందో తెలుసా? 1 ఎకరా ఉన్న పని పథకం మీద చుట్టూ రౌండ్ ఒక అడుగుమైన పాదు తీసుకుంటారు. వానకాలం వాన వస్తే ఆ గుంటల్లో నీళ్లు నిలబడతాయి. నీళ్లు నిలబడితే ఏమవుతుంది, భూమికి అంతా తేమనిస్తుంది. తేమనిస్తే ఏమవుతుంది, పంట సమృద్ధిగా పండుతుంది. వానలు ఎక్కువ పడితే పెద్ద సుమారుగా అంటే 30 నుంచి 40 వరకు గుంటల్లో అవుతారు. ఆ గుంటల్లో నీళ్ళు వస్తాయి. రైతుకు ఎటగిన ఉపాధి హామీ పథకం తప్ప ఇది మీరు చేసేది ఏమి నష్టమే తప్ప లాభం ఏం లేదు. నరేంద్ర మోడీ గారు, మీరు చేసేది ప్రజలకి మోసం తప్ప ఏం లేదు. నల్ల డబ్బు తెస్తా అని చెప్పావు, నల్ల డబ్బు ఏం చేసినావు? ఒక్కొక్కరు ఖాతాలో 15 లక్షలు వేస్తావు. కొన్ని కోట్ల మందితో బ్యాంక్ అకౌంట్ చేపించుకున్నావు రూపాయి అని. నెలకు 100 రూపాయలు అండి ఇలాంటి సంవత్సరానికి పొందాయని చెప్పి కొన్ని కోట్లు దోసుకొని తిన్నావు. మళ్ళా వచ్చేసి జిఎస్టీ బిల్లు పెట్టినావు. జిఎస్టీ బిల్లు పెడితే ఎవరికి లాభం ఉంది? పేదవాడుగానే ఉన్నారు కానీ దోసుకున్నవాడు దోసుకుంటున్నాడు, దాచుకున్నవాడు దాచుకుంటున్నాడు. దయచేసి నరేంద్ర మోడీ, మీరు చేసేది అన్ని దొంగ పని తప్ప ఒకటి మంచి పని లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రుణమాఫీలు వస్తాయి, రైతుకు రుణాలు ఇస్తాము. ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకి, రైతులకి, కార్మికులకి అందుబాటులో ఉంటామని ఈ సభ మూలంగా తెలపరుస్తున్నాను. జై కాంగ్రెస్. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చడానికి బీజేపీ పన్నుకున్న ఈ పథకాన్ని మేము అడ్డుకుంటూ ఈరోజు పేద ప్రజలు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు ఉండే హామీ పథకాన్ని కూడా దాన్ని కూడా తొలగించి పేరు మార్చాలా, ఊరు మార్చాలా అనే భావనలోనే ఉన్నారే తప్ప బీజేపీ వాళ్ళు ఈ దేశాన్ని ఎలా అభివృద్ధి పంచుదాం అనే భావన ఎలాంటిది లేదు. ఈ దేశంలో సందులవి, ఊర్లవి, రైల్వే స్టేషన్లవి పేర్లు మార్చుకుంటూ ఏదో మేము అది చేసాం ఇది చేసాం అంటున్నారు. కానీ రైళ్లు అమ్మేస్తున్నారు, ట్రైన్లు అమ్మేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు అమ్మేస్తున్నారు. అన్ని అదానికి, అంబానీకి దారదత్తం చేసి ఇక్కడ ఉన్న ప్రజలు పేదవారిని వాళ్ళు పొట్టగొట్టడానికి కోసమే వీళ్ళు ఈ పార్టీ, బీజేపీ పార్టీ అనేది ఉంది. ఆ పార్టీ ఏ రోజైతే ఈ దేశాన్ని పాలించకుండా ఉంటుందో ఆ రోజు
ఇక్కడ ప్రజలు సుఖశాంతులతో బతుకుతారు. అదేవిధంగా మన కర్నూలులో వక్ఫ్ బోర్డు భూములని అంతా కబ్జా చేసుకొని ఉన్నారు. ఆ వక్ఫ్ బోర్డు భూములను కూడా మన ఇప్పుడున్న ప్రభుత్వం టీజీ భరత్ గారు కూడా దాని మీద ఆలోచన పెట్టి మైనార్టీకి వచ్చే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు అన్నీ కూడా వాళ్లకు చేరే విధంగా చేయాలనేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా మన ఉర్దూ యూనివర్సిటీ కోసము మన చంద్రబాబు నాయుడు గారు పునాదులు వేసిండేది, కానీ గత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నీరు కార్చి ఆ పథకాన్ని ఉర్దూ యూనివర్సిటీని ఎలాంటి విధంగా ఏమి కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు వేసిన పునాదిని మీరు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి అది ఆ పథకాన్ని పూర్తి చేయాలనేసి మేము కోరుకుంటున్నాము. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున గారు పిలుపు మేరకు మరి అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి శర్మిలా రెడ్డి గారు వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు కర్నూలు జిల్లాలో మా ప్రియతమ నాయకుడు క్రాంతి నాయుడు గారు అలాగే జిలాని భాష గారు సిటీ అధ్యక్షులు మేమందరం కలిసి ఇక్కడ ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ నిరాహార దీక్ష దేనికోసం అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఈ దేశమంతటా ప్రజలు ఎండాకాలం వస్తే వేరే రాష్ట్రాలకు వలసలు పోయి బతికేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు ఆ గ్రామ స్థాయిలోనే ఉండి మరి అక్కడనే ఉండాలా, ఎక్కడ వలసలు పోకూడదు అనే ఉద్దేశంతోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి టైంలో, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి సోనియా గాంధీ గారితో అలాగే ఆనాటి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ భారతదేశంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎండాకాలం వస్తేనే వలసలు పోతుంటారు, కాబట్టి 100 రోజుల పనిదినాలు కల్పించాలా మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఆనాడు ఒక గొప్ప మనసుతోని మరి ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది. మరి ఈ రోజు రామ్జీ గోమ్జీ అంట బీజేపీ పార్టీ ఏం రామ్జీ ఏం గోమ్జీ అర్థం కాదు, ఆ పేరు పెట్టడం జరిగింది. అయ్యా భారతదేశం కోసము బ్రిటిష్ వాళ్ళ నుండి పోరాడి మన దేశానికి స్వతంత్రం తెచ్చిన నాయకుడు గాంధీ గారు. ఈ ప్రపంచ దేశంలోనే ఆయనని ఒక శాంతిదూత అంటారు. మరి ఆయన పేరును తొలగించి మీరేదో రామ్జీ గోమ్జీ అని పెట్టుకుంటున్నారో మరి ఇది ఎంతవరకు సమంజసమో మీకే తెలియాలి. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ హిందువులే ఉన్నారు. మరి హిందువుల కడుపులు కొడుతున్నారు బీజేపీ పార్టీ. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్కనేమో జై శ్రీరామ్ అంటున్నారు, క్రైస్తవుల్లో ముస్లింలలో గలాటలు పెడుతున్నారు. మరి ఓ పక్కనేమో మరి ఈరోజు ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళంతా హిందువులే. మోడీ గారు ఒకసారి ఆలోచన చేసుకోండి, ప్రధానమంత్రి గారు అందరు హిందువుల కడుపు కొడుతున్నారు మీరు. మరి అదేవిధంగా మత ఉద్దేశాలు ఇది చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు. మరి మీరు దయచేసి మహాత్మా గాంధీ పేరు పెట్టి ఏదైతే ఆ రోజు ప్రజలకు ఈ చట్టం కింద 100 రోజులు పనిదినాలు కల్పిస్తున్నారో అదే పేరుతో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ నిత్యము మీ పైన, మీ ప్రభుత్వం పైన పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై శర్మిలమ్మ, జై మల్లికార్జున ఖార్గే, జై రాహుల్ గాంధీ.